హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోత్స్న అఫీషియల్. నేను మీ జ్యోత్స్న. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను పన్నీర్ బిర్యానీ చేసి చూపిస్తాను. ఐ హోప్ అందరికీ తెలిసే ఉంటుంది. నాకు వచ్చిన పద్ధతిలో నేను చేసి చూపిస్తాను. పన్నీర్ బిర్యానీకి కావాల్సిన మసాలాలన్నీ ఒక ప్లేట్లో తీసుకున్నాను చూడండి. అవన్నీ బిర్యానీ మసాలాలు. మళ్ళీ దానికి ఒక ఆనియన్, టమోటా, పచ్చిమిర్చి, ఒక క్యారెట్ మీ ఇష్టం ఎన్నైనా తీసుకోవచ్చు, పుదీనా, కొత్తిమీర. అండ్ ఇది పన్నీర్ నేను ఫ్రెష్ పన్నీర్ తీసుకున్నాను. దాన్ని పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. చిన్న చిన్న డైస్ లాగా కట్ చేసుకున్నాను చూడండి. అండ్ ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దానిలో కొద్దిగా ఆయిల్ పోసుకున్నాను. అందులో కొన్ని జీడిపప్పులు ఫ్రై చేసుకుంటున్నాను. ఇది ఫ్రై చేసుకొని బిర్యానీ పైన వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ పిల్లలు ఎవరన్నా ఉంటే చాలా ఇష్టంగా తింటారు జీడిపప్పులు. అండ్ హెల్దీ కూడా. ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి. అండ్ అదే ఆయిల్లో నేను పన్నీర్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. పన్నీర్ కూడా అలాగే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్స్ ఫ్రై చేసుకుని తీసేసుకుంటే సరిపోతుంది. పన్నీర్ కొద్దిగా డెలికేట్గా ఉంటుంది, సో అది విరిగిపోతూ ఉంటుంది. ఎక్కువ మీరు తిప్పకుండా 2 సైడ్స్ జస్ట్ లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుని తీసేస్తే సరిపోతుంది. కొన్ని పీసెస్ వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. మీకు ఒకటేసారి అన్నీ వేసేయకుండా కొన్ని వేసుకుంటే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో బిర్యానీ చేయడం కోసం నేను రైస్ తీసుకుంటున్నాను. రైస్కి నేను ఈ లోటాతో 2 లోటాలు రైస్ తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. మనకి ఎంత అయితే సరిపోతుంది ఆయిల్ అనుకుంటే అంత ఆయిల్ పోసుకోవచ్చు. నేను కొంచెమే పోసుకున్నాను. అందులో బిర్యానీ మసాలాలు అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. దాని తర్వాత ఇందులోనే ఏమనుకోకండి, అందులో నా గరిటె చిన్నది అయిపోయి అందులోనే పడిపోయింది. అండ్ నెక్స్ట్ ప్రాసెస్లో ఏం చేయాలంటే కొద్దిగా మనం కట్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా వేసేసాను. ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకుని తర్వాత అందులో టమాటా యాడ్ చేసుకోవాలి. టమాటా కూడా కొద్దిగా లైట్ బ్రౌన్ చేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు వేయించుకుని తర్వాత నేను క్యారెట్ యాడ్ చేశాను. క్యారెట్ కూడా కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మొత్తం అన్నీ ఫ్రై అయినాక ఇప్పుడు అన్నీ ఫ్రై అయిపోయాక ఇందులోనే పుదీనా యాడ్ చేసుకున్నాను. పుదీనా యాడ్ చేసుకున్నాక మంచిగా కలుపుకొని అది కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. అన్నీ ఒకటేసారి ఆయిల్లో మగ్గిపోయినాక అప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలి. ఇప్పుడు మగ్గిపోయింది చూడండి. ఇందులో నేను అల్లం పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అల్లం పేస్ట్ ఎక్కువసేపు ఉంచుకోవాల్సిన అవసరం లేదు. మనకి జస్ట్ అది పచ్చివాసన పోయే వరకు అటు పెట్టుకుంటే సరిపోతుంది. మ్యాక్సిమం ఒక 1 మినిట్ సరిపోతుంది. 1 మినిట్ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక ఇందులో వాటర్ యాడ్ చేసేసుకోవాలి. నేను ఈ లోటాతో 2 లోటాలు బియ్యం తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు దీనికి నేను 4 లోటాలు బియ్యం యాడ్ చేస్తున్నాను. సారీ అండి, 4 లోటాలు వాటర్ పోసుకోవాలి. 2 లోటాల బియ్యంకి 4 లోటాలు వాటర్ పోసుకోవాలి. అండ్ ఇందులోనే నేను సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. నేను కల్లుప్పు వాడానండి. ఇక్కడ కల్లుప్పు అయితే మనకి టేస్ట్ బాగా వస్తుంది. అండ్ వాటర్లో కూడా తొందరగా కలిసిపోయి మనకి బాగుంటుంది కల్లుప్పు అయితే. ఇప్పుడు వాటర్ మరిగిపోయినాక అందులో నేను బియ్యం యాడ్ చేస్తున్నాను. బియ్యం కూడా వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు అన్నం కొంచెం దగ్గరకు వస్తుంది చూడండి. మధ్యలో తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండాలి. అన్నం కొద్దిగా పలుకులుగా ఉంది కదా. ఇప్పుడు నేను ఇందులో పన్నీర్ ముక్కలు యాడ్ చేస్తున్నాను.
ముందుగా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా పన్నీరు, అవన్నీ ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా మొత్తం తిప్పుకొని తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ మిగతా వాటర్ అన్నీ మగ్గే వరకు మూత పెట్టుకొని ఉంచుకున్నాను. పన్నీర్ కూడా హెల్త్కి చాలా మంచిదండి. అప్పుడప్పుడు కాదు, వారానికి ఒకసారి కానీ మంత్లీకి ట్వైస్ ఆర్ థ్రైస్ తినొచ్చు. చాలా బాగుంటుంది పన్నీర్. ఇప్పుడు నేను మూత పెట్టుకొని మగ్గించుకొని ఒకసారి ఒక 5-10 మినిట్స్ అయ్యాక తీస్తున్నాను చూడండి. ఎంత మంచిగా అయిపోతుందో చూడండి. ఇంకా కొద్దిగా వాటర్ ఉంది లైట్గా. ఇప్పుడు లైట్గా వాటర్ ఉన్నప్పుడు నేను దీని మీద జీడిపప్పులు ఫస్ట్లో ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా, ఆ జీడిపప్పులు కూడా దీని మీద యాడ్ చేసేస్తున్నాను. అలాగే దీని మీద కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకున్న తర్వాత నేను కొద్దిగా ఇందులో చెమ్మ ఉంది కదా, ఆ చెమ్మంతా పోయే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 10 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. నేను ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి దాని మీద అది స్టీమ్ బయటికి పోకుండా నేను ఇంకొక వాటర్ గిన్నె దాని మీద వెయిట్ లాగా పెట్టాను. అండ్ అలాగే నేను పక్కన దీనికోసం చికెన్ కూడా రెడీ చేసుకుంటున్నాను. చికెన్ వీడియో కూడా మీకు త్వరలో అప్లోడ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు 10 మినిట్స్ అయ్యిందండి. నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎట్లా ఉందో. అబ్బా చూడండి ఎంత బాగుందో. నాకు అరోమా అయితే మంచిగా వస్తుందండి. చాలా బాగుంది చూస్తుంటేనే. ఒక్కసారి చూడండి రైస్ కూడా ఎంత విడివిడిగా పలుకులుగా ఉందో. వాటర్ ఏం లేకుండా చాలా చక్కగా ఉడికిపోయింది చూడండి. మంచిగా పలుకులుగా ఉంది రైస్ కూడా. తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇలా ఉంటే. నేను మీకు సర్వ్ చేసి చూపిస్తాను చూడండి. మా పిల్లలు టేస్ట్ చేశారండి. చాలా బాగుందని చెప్పారు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకొని ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ పన్నీర్ బిర్యానీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.